పరిస్థితి కాదు ఈ రోజు. మహాభారతం నుండి జీవిత పాఠాలు నేర్చుకోవాలని సూచించారు ప్రముఖ ప్రవచనకర్త మంచుకంటి వెంకటేశ్వరరావు. లిపి.గేమ్ యాప్ను సోమవారం కేఎల్ యూనివర్సిటీలో ఘనంగా ఆవిష్కరించారు. మన భారతీయత మన మహాభారతం అనే నినాదంతో లిపి.గేమ్ ఆడియోల రూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఈ యాప్లో పిల్లలు, యువత, పెద్దలందరూ మహాభారతం తెలుసుకోవచ్చునని అన్నారు. చిన్న చిన్న కథలుగా, వినసొంపుగా తీర్చిదిద్దారన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు టెక్నాలజీని జోడించి సమాజానికి అందించడం అభినందనీయమన్నారు. కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ ప్రతి ఒక్కరూ లిపి.గేమ్ యాప్ ద్వారా మాతృభాష పట్ల పట్టు సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. Lipi.game is not just a learning app but also gives you a gamification experience to you, especially the students. Lipi game యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి, తర్వాత దాన్ని మన పిల్లల భవిష్యత్ తరాలకు మహాభారతం యొక్క విలువలు తెలియజేయడానికి ఆవిష్కరించారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే మనకు ఒక తరంలో పురాణ కథలు అవి తెలుసుకోవడానికి పెద్దలు కానీ దేవాలయాలు కానీ నిలయాలుగా ఉన్నాయి. ఆ తర్వాత తరంలో హరికథలు, బుర్ర కథలు అవి ఉన్నాయి. కాలక్రమేణా ఆ దేవాలయాల్లో చెప్పడం, ఈ హరికథలు, బుర్ర కథలు దూరం అయిపోవడంతో సమాజానికి ఇవాళ పిల్లల చేతిలోనే ఒక మాధ్యమంగా సెల్ ఫోన్ ఉంటున్నది, స్మార్ట్ ఫోన్ ఉంటున్నది. అట్లాంటప్పుడు కాలానుగుణంగా పిల్లల చదువులో వచ్చిన మార్పుల వలన కానీ, విషయ విషయాల వలన వచ్చినటువంటి మార్పుల వలన కానీ ఆనాడు ఉన్నటువంటి గ్రాస్పింగ్ ఇట్లాంటి వాటి మీద ఇవాళ పిల్లలకు ఉన్నట్ల. అందుకని వాళ్లకు ఉన్నటువంటి స్థాయిలో వాళ్ళ గ్రాస్పింగ్ నేచర్, అంటే మిగతా వాటిలో వాడు బాగా మేధావులు కావచ్చు చదువుకునే వాటిలో, ఆ గ్రాస్పింగ్ నేచర్లో ఇట్లాంటి పౌరాణిక విషయాలు అందించి మనమేంటి, మన సంస్కృతి ఏంటి, మన ప్రాచీనత ఏంటి, మన సంప్రదాయం ఏంటి, మన కల్చర్ ఏమిటి అనేటటువంటి చెప్పడానికి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి దీని ఆవిష్కరణకి రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది పిల్లలకు మాత్రం, అంటే ఒక టీనేజ్ వచ్చినటువంటి వాళ్ళకి, ఇందాక నేను అక్కడ చెప్పాను, ప్రీ యాక్టివిటీ, ప్రాసెస్ యాక్టివిటీ, పోస్ట్ యాక్టివిటీ. ఒక మనిషి జీవితంలో, ఒక విద్యావంతుడి జీవితంలో, ఒక ఉద్యోగి జీవితంలో ఇవన్నీ కూడా అవసరం. ముఖ్యంగా విద్యావంతుడి జీవితం ఆ మూడు కూడా భారతం బాగా నేర్పిస్తుంది అనేటటువంటి విషయం చెప్పాం. అందుకు దీన్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకుంటే మంచి మార్గంలో నడుస్తారు, జాతికి కూడా ఉపయోగపడతారు. ముందు వాళ్ళని భగవద్గీతలో చెప్పాడు, భారతంలో ఇందులోనే కృష్ణుడు ఆత్మనాముద్ధరేది. ముందు నువ్వు ఉద్ధరింపబడు, తర్వాత ప్రజలను ఉద్ధరించని చెప్పాడు. కనీసం వాళ్ళన్నా ఉద్ధరింపబడతారు, తద్వారా యావత్ జాతి ఉద్ధరింపబడుతుంది. Lipi.game ప్లే స్టోర్ లో, అలాగే మీకు యాప్ స్టోర్ లో కూడా ఈ యాప్ లభ్యమవుతుంది. ఈ Lipi.game అనే యాప్ లో వర్డ్ గేమ్స్ తో పాటుగా మహాభారతం గురించి కూడా కథల రూపంలో స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లెర్నింగ్ లో మహాభారతాన్ని మేము అందిస్తున్నాము. ఈ మహాభారతాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి అనే ఉద్దేశంతో 2025లో Lipi.game యాప్ మన భారతీయత మన మహాభారతం అనే నినాదంతో వస్తుంది. చూస్తున్న అందరూ కూడా మీరు ప్లే స్టోర్ లో లేదా యాప్ స్టోర్ లో Lipi.game యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కథల రూపంలో ఏదైతే మనకు నన్నయ్య, తిక్కన, ఎర్రన తెలుగులో అందించారో దానినే కథల రూపంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాళ్ళకు ఉన్న కాస్త సమయంలో వినియోగించుకునే విధంగా అందించాము. కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి Lipi.game యాప్. అలాగే ఈ 2025లో మేము కనీసం 1,00,000 మంది మా యాప్ ద్వారా మహాభారతాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితాన్ని కాస్త పునరుద్ధరించుకోవాలని, లేదా శ్రీకృష్ణుడి ఆశీస్సులను పొందాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది కంప్లీట్ గా ప్రస్తుతానికి ఫ్రీ యాప్. రోజు 4 కథలతో మీరు చక్కగా మహాభారతాన్ని అంతా పుస్తకాలలో శ్లోకాలు కాకుండా మీకు అర్థమయ్యే భాషలోనే వినొచ్చు. సో డౌన్లోడ్ Lipi.game యాప్. మన భారతీయత మన మహాభారతం. Lipi.game అనే యాప్ ఏంటంటే, మాకు అనిసంగరాజు విద్యాసాగర్ గారని యూఎస్ నుంచి ఆయన దీన్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా తెలుగులో మహాభారతాన్ని అందరికీ అర్థమయ్యేది తెలుగులోను, ఇంగ్లీష్లో కూడా మేము రాసి రేపు ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో కూడా దాన్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ ఈ యాప్ రిలీజ్ అవుతున్న సందర్భంలో
నెక్స్ట్ రేపటి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ లేకపోతే మన యాపిల్ ఫోన్లో కానీ ఇలాగ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మహాభారత కంటెంట్ అంతా కూడా చిన్నపిల్లలకి, యూత్కి, పెద్దవాళ్ళకి ముగ్గురికి కూడా అందుబాటులో ఉండేలాగా. ఎందుకంటే మన భారత యొక్క భాషల్లోనూ మనకు అన్ని రకాల గ్రీక్ పురాణాలు ఉన్నాయి. గ్రీక్ పురాణాలలాగా వాళ్ళు ఎలా అయితే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు గ్రీక్ పురాణాలు ఎలా అనుకుంటారో, మన దేశానికి, ఇండియన్ కంట్రీ, మన భారతదేశానికి వారు ఎగ్జిస్టెన్స్, మన భారతదేశం కూడా ఒక అస్తిత్వం ఉంది, ఇండియన్ ఎపిక్స్ కూడా ఉన్నాయి. మన మహాభారతాన్ని మనం డెవలప్ చేస్తాం. ఇది మంచి ఉద్గ్రంథం కాబట్టి దీని ద్వారా పిల్లలు నేర్చుకుని దీని ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళు మానసికంగా కానీ, ఫిజికల్ వాళ్ళు అన్ని రకాలుగా వ్యక్తిత్వంగానూ వికాసంలో కానీ అన్నిటికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ యాప్ రిలీజ్ చేస్తాం.